హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మోస్ట్ అవైటెడ్ వీడియో. మనం ఆల్మోస్ట్ 2026లో లాంచ్ అయిన ఏసీస్ అన్ని బ్రాండ్స్ నుంచి వచ్చినాయి. అన్నీ మనం ఆల్రెడీ అన్బాక్సింగ్ రివ్యూస్ అయితే చేసాం. ఎల్జీ కొంచెం లేట్గా వచ్చింది. ఎల్జీ కూడా మనం ఆల్రెడీ వీడియో చేసి అప్లోడ్ చేసాం. అండ్ ఇప్పుడు వచ్చేసి ఫైనల్లీ మనకి డైకిన్ మన ముందు వచ్చేసి ఇది 2026 మోడల్ డైకిన్ 1.5 టన్ 5 స్టార్ మోడల్ అనమాట. సో దీని యొక్క రివ్యూ ఈ వీడియోలో మీకు డీటెయిల్గా చెప్తాను. అన్బాక్సింగ్, ఇన్స్టాలేషన్ ఎలా ఉంటుంది, ఫీచర్స్ ఏంటి, అండ్ దీంట్లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, కొనొచ్చా లేదా, కూలింగ్ టెస్ట్, నాయిస్, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్, ఎవ్రీథింగ్ కూడా ఈ వీడియోలో ఇన్ డీటెయిల్గా మీతో అయితే చెప్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్లీ మనం ఆర్డర్ పెట్టగానే ఇది మీరు ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు, లేదంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్, లేదంటే ఆఫ్లైన్లో అయినా తీసుకోండి. ఎక్కడ తీసుకున్నా సరే మనకి 2 బాక్సెస్ అయితే వస్తాయి. ఇండోర్ యూనిట్ బాక్స్ చూసినట్టయితే మనకి ఇండోర్ యూనిట్ బాక్స్లో మనకి మెయిన్ బ్లోవర్ ఉంటుందన్నమాట. ఇండోర్ యూనిట్ ఇదే చూడొచ్చు, బిగ్ సైజ్లో ఉంటుందన్నమాట ఇది మీకు. సో దీని డిజైన్ గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. దీంతోపాటు మనకి ఒక రిమోట్ ప్రొవైడ్ చేశారు. రిమోట్ కూడా కొంచెం పెద్ద సైజ్ రిమోట్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు మనకి PM 2.5 ఫిల్టర్ అయితే ఇచ్చారు. సో ఇన్స్టాలేషన్ టైంలో మస్ట్ అండ్ షుడ్గా దీన్ని పెట్టించండి. ఇదేదో కాగితాలు అనుకుని పడేశారు. ఇది ఇంపార్టెంట్. PM 2.5 ఫిల్టర్ కంపల్సరీ. సర్వీస్కి వచ్చిన వాళ్ళని ఇది పెట్టమని అడగండి. అండ్ దట్స్ ఇట్. మనకి ఇండోర్ యూనిట్లో పెద్ద మేజర్గా ఇంకేమి చూడడానికి అయితే ఉండవు. అవుట్డోర్ యూనిట్లో మెయిన్ యూనిట్ కంప్రెసర్ అయితే ఉంటుంది. ఇక్కడ మేము పెట్టలేకపోయాం, చాలా పెద్దగా ఉంది, అందుకని అక్కడ పెట్టేసాం. కంప్రెసర్ ఉంటుంది, దాంతోపాటు కాపర్ పైప్స్ ఇచ్చారు అండ్ కనెక్టింగ్ వైర్స్ ఇచ్చారు. అండ్ దాంతోపాటు జిప్ లాక్స్ ఉంటాయి కదా, జిప్ లాక్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఇంకా రిమైనింగ్ స్క్రూస్ ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఉంటాయి. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే, ఇక మెయిన్గా డిజైన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఈ ఇయర్ వచ్చే కొత్త మోడల్స్ ఏవైతే ఉన్నాయో 3 స్టార్ మోడల్ ఎటువంటి చేంజ్ అయితే లేదు. లాస్ట్ ఇయర్ మోడల్ ఏదైతే డిజైన్ ఉందో సేమ్ డిజైన్లో తీసుకొచ్చారు. బట్ 5 స్టార్ మోడల్, ఈ పర్టికులర్ మోడల్ మాత్రం మీకు చూడొచ్చు డిజైన్ అనేది చేంజ్ చేశారు. సో ఇక్కడ మెయిన్ స్టార్ లేబుల్ చూడడానికి ఉంటుంది. ఇక్కడ ఒక డిజైన్లో అయితే ఇచ్చారనమాట. దానిపైన ఉన్న ఈ వైట్ పార్ట్ అంతేమో మనకి గ్లాసీ ఫినిష్లో ఉంటుంది. ఈ ఆలివ్ గ్రీన్లో ఏదైతే మనకి ఒక స్ట్రిప్ ఇచ్చారో, పెద్ద స్ట్రిప్, చాలా పెద్దగా, దాని కింద చూస్తే మనకి అంతా కూడా మ్యాటి ఫినిష్లో ఉంటుంది. ఇక్కడ మనకి ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది హైలైట్ చేశారు. ఇక్కడ మెయిన్ డైకిన్ బ్రాండింగ్ అయితే హైలైట్ చేశారన్నమాట. అండ్ అలాగే మనకి ఇక్కడ చూసినట్లయితే మెయిన్ డిస్ప్లే అయితే కనిపిస్తుంది అనమాట. ట్రిపుల్ డిస్ప్లే ఇందులో ఉంటుంది. ఫర్దర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిమైనింగ్ ఇండికేటర్స్ అయితే చూడొచ్చు. అండ్ ఏదైతే ఫ్లాప్స్ ఉన్నాయో ఫ్లాప్స్ కూడా మనకి డ్యూయల్ ఫ్లాప్స్తో తీసుకొచ్చారు. డిజైన్ మార్చినా కానీ వీళ్ళు డ్యూయల్ ఫ్లాప్ డిజైన్ అయితే మార్చలేదు. సో విచ్ ఇస్ గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. డిజైన్లో భాగంగా చాలా పెద్దగా ఇచ్చారు. ఇండోర్ యూనిట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. డిజైన్ ఎలా అనిపించిందంటే మీరు కామెంట్ చేయండి. వాళ్ళకి పెడితే ఎలా ఉంది, ఇక్కడ మీకు ఒక బీరోలు వేస్తాను చూడండి, వాళ్ళకి పెడితే ఇలా ఉంది, మీకు ఎలా అనిపించిందని కింద కామెంట్ చేయండి. అండ్ ఈ స్ట్రిప్ ఏదైతే ఉందో ఇది ఆలివ్ గ్రీన్ ఉంది కదా, ఆలివ్ గ్రీన్ ఇది మనకి ATKM మోడల్లో ఉంటుంది. అదే మీరు FTKM తీసుకున్నారనుకోండి, ఇది గ్రే కలర్లో వస్తుంది. అట్లా మోడల్ టు మోడల్ కాస్త డిఫరెన్స్ అయితే తీసుకొచ్చారు. బట్ కూలింగ్ కెపాసిటీ కానీ, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ, కంప్రెసర్ కానీ, ఇండోర్ యూనిట్ కానీ ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే లేవు. కాస్మెటిక్ చేంజ్ అయితే చూడడానికి ఉంది. ఒకవేళ మీరు ఫిల్టర్ క్లీన్ చేసుకోవాలంటే సింపుల్గా ఏదైతే ఫ్రంట్ ప్యానల్ ఉందో ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ నుంచి ఈ ఫిల్టర్ని మీరు ఆరామ్సే బయటికి తీసుకొని ఎవ్రీ 10 డేస్కో 15 డేస్కో క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేస్తే మీకు ఎఫిషియెంట్గా ఉంటుంది. అదర్వైజ్ మీకు కూలింగ్ కెపాసిటీ కూలింగ్ అనేది దెబ్బతింటుంది అన్నమాట, ఎఫిషియన్సీ అనేది. ఎందుకంటే ఇదంతా డస్ట్ పట్టినప్పుడు ఇంటేక్ తీసుకోదు ఎయిర్ని. సో ప్రాపర్గా ఇంటేక్ తీసుకున్నప్పుడు మీకు అవుట్పుట్ సరిగా అయితే రాదు. కంపల్సరీ ఫిల్టర్స్ టైం టు టైం క్లీన్ చేసుకోండి. అండ్ అవుట్డోర్ యూనిట్ కూడా మీకు చాలా బిగ్గర్ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో హీట్ డిసిపేషన్ చాలా బెటర్గా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ చూద్దాం. ఇది 5000 వాట్స్తో వస్తుంది. లాస్ట్ ఇయర్ వరకు వీళ్ళు 5280 వాట్స్తో తీసుకొచ్చారు. ఇది 5000 వాట్స్తో వస్తుంది. సో అవుట్డోర్ యూనిట్ కూడా చాలా పెద్దగా అయితే ఇచ్చారన్నమాట. సో హీట్ ఎక్స్చేంజ్ ఎలా అవుతుంది అనేది వాళ్ళు వచ్చి ఇన్స్టాల్ చేశాక చూడాలి. సో బేసిక్గా అవుట్డోర్ యూనిట్ పెద్దగా ఉన్నప్పుడు హీట్ ఎక్స్చేంజ్ ఫాస్ట్గా అవుతుంది కాబట్టి రూమ్ని చాలా ఫాస్ట్గా కూల్ చేస్తుంది. ఎనీవే, లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేసిన, ఈ ఇయర్ వచ్చిన మోడల్స్ అన్నిటితో కంపేర్ చేసిన కూలింగ్ ఎలా ఉందనేది నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో మాట్లాడుకుందాం. ఇన్స్టాలేషన్ అయిపోయాక ఇన్స్టాలేషన్ కాస్ట్ గురించి కూడా మీకు నెక్స్ట్ పార్ట్ ఆఫ్ ది వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఇక ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. డైకిన్ వాళ్ళు అయితే వచ్చారు, ప్రాపర్గా ఇన్స్టాలేషన్ చేశారు. ఇన్స్టాలేషన్ ఎటువంటి ఇష్యూ లేదు. ఇద్దరు వచ్చారు, ప్రాపర్గా ఎవ్రీథింగ్ ఇన్స్టాలేషన్, ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ ఇన్స్టాలేషన్ కాస్ట్ విషయానికి వస్తే మాత్రం టోటల్గా మాకు అరౌండ్ 3600 3700 అయింది. ఇన్స్టాలేషన్ కాస్ట్ ఏమో సేమ్ లైక్ ఆన్లైన్ లాగా 1770 రూపీస్. అది ఇన్స్టాలేషన్ కాస్ట్. దాంతోపాటు ఏదైతే అవుట్డోర్ యూనిట్ స్టాండ్ ఉందో అది వచ్చేసి 1050 రూపీస్ కాస్ట్ చేశారు. అండ్ మనకి ఇక్కడ పవర్ కేబుల్ ఏదైతే ఉంటుందో అవుట్డోర్ యూనిట్ నుంచి వస్తుంది కదా పవర్ అనేది, ఆ పవర్ కేబుల్ అనేది మనకి దగ్గర మాకు 3 మీటర్స్ వరకు అయితే పట్టింది. అప్రాక్సిమేట్లీ 450 రూపీస్ అయింది. మీకు ఎక్స్ట్రా పడితే ఇంకాస్త ఎక్కువైతే అవుతుంది. అండ్ ప్లగ్కి ఒక 120 రూపీస్ అయింది. ఎఫెక్ట్గా 3600 3700 అయితే అయింది. మీకు కూడా అదే ఇన్స్టాలేషన్ కాస్ట్ అవుతుంది. కాస్ట్ చూసుకోండి. కాస్త డైకిన్ దండిగానే ఇన్స్టాలేషన్ కాస్ట్ అయితే వసూలు చేస్తుంది, అందులో అయితే డౌట్ లేదు. అండ్ ఇక
ఇన్స్టాలేషన్ ఎటువంటి ఇష్యూ లేదని చెప్పాను కదా. ఇక మెయిన్గా మనం కూలింగ్ టెస్ట్ గురించి మాట్లాడదాం. ఆ తర్వాత నాకు ఇందులో ప్రోస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి అని తర్వాత మాట్లాడుకుందాం. కూలింగ్ టెస్ట్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఇది మనకి 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది. నాట్ లైక్ లాస్ట్ ఇయర్ వరకు 5280 వాట్స్, అంటే ఎఫెక్టివ్గా 1.5 టన్ అంటే 1.5 టన్నే, బట్ ఇప్పుడు ఇది 1.42 టన్ మాత్రమే. ఇక మీకు తెలుసు కదా, మనం ఏసీస్ అన్నీ ఒకే రూమ్లో సేమ్ సినారియోలో టెస్ట్ చేసాం కదా. అవుట్డోర్ టెంపరేచర్ ఇంపాక్ట్ కాకుండా రూమ్లో అన్ని సెన్సార్స్ పెట్టేసి టోటల్గా సేమ్ సిచ్యువేషన్లో, సేమ్ పొజిషన్లో, సేమ్ టెంపరేచర్కి మాన్యువల్గా మేము బయట టెంపరేచర్ ఇంపాక్ట్ అవ్వకుండా లోపల టెంపరేచర్ని పెంచి 31 డిగ్రీస్కి తీసుకొచ్చి అక్కడ నుంచి అన్ని ఏసీస్ టెస్ట్ చేస్తాం. సేమ్ ఈ ఏసీని కూడా 31 డిగ్రీస్ తీసుకొచ్చి 24 డిగ్రీస్ పెట్టగానే రూమ్ బేసిక్గా మనకి చల్లగా అనిపిస్తుంది కదా, కాస్త చల్లగా అనిపించింది అమ్మాయి ఉండొచ్చు అనే టెంపరేచర్ రావడానికి ఒక 30 మినిట్స్ టైం తీసుకుంది. ఇక ప్రొసీజర్ చూసుకుంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్లో 29.8కి వచ్చింది, 10 మినిట్స్కి 28.9కి వచ్చింది, 15 మినిట్స్కి 28కి వచ్చింది, అండ్ 30 మినిట్స్కి 26కి వచ్చింది, 45 మినిట్స్కి మనకి 26 అట్లా అవుతుంది అనమాట. 26.5 అయితే ఉంది. సెంటర్కి కార్నర్కి కాస్త డిఫరెన్స్ అయితే ఒక 0.5% అయితే మీకు డిఫరెన్స్ అయితే ఉంటుంది. మిడిల్లో 25 ఉందనుకోండి, కార్నర్కి 25.5 అలా అయితే ఉంటుంది కదా. మరి 26 27లో మేజర్ కార్నర్కి మిడిల్కి టెంపరేచర్ డిఫరెన్స్ లేదు. అది ఎందుకు ఇలా ఉంది? వేరే ఏసీస్లో చాలా ఎక్కువగా ఉంటుంది కదా, 1% వరకు కూడా ఉంటుంది కదా. అంటే ఇందులో ఏంటంటే ఆ 4-వే స్వింగ్ ఏదైతే ఉందో ఫస్ట్ వర్టికల్గా అవుతుంది, తర్వాతకి హారిజెంటల్గా అవుతుంది. రెండు ఎట్ ఏ టైం అవ్వవు. మరి దానివల్ల ఎక్కువసేపు ఒక ఏరియాకు ఉండడం వల్ల అటు మొత్తం పూర్తిగా వెళ్ళి చల్లగా చేసి మళ్ళీ ఇటు వచ్చి అది ప్రాపర్గా చేస్తుందేమో. మరి వాళ్ళు ఎందుకు అట్లా పెట్టారని ఎప్పుడు తిట్టుకునేవాడిని. బట్ నాకైతే కార్నర్స్లో కూలింగ్ అయితే బాగానే ఉంది. ఇంకా అసలు ఇష్యూ ఎక్కడ వచ్చిందంటే టెంపరేచర్ యాక్యురసీ. నేను 1.5 టన్ 3 స్టార్లో ఏదైతే మాట చెప్పానో, డిజైన్ మారింది, మోడల్ మారింది, లుక్ మారింది, టోటల్ అది ఎట్లుంది ఇది ఎట్లుంది అన్నీ మారినా సరే అగైన్ సేమ్ సెన్సార్ ఇష్యూ. నేను నా మొబైల్ కూడా రికార్డ్ చేసిన ఇక్కడ మీకు చూపిస్తాను. యాక్చువల్గా రూమ్లో మీరు అబ్జర్వ్ చేస్తే 45 మినిట్స్కి 26.5 అని చెప్పాను కదా నేను. అది 3 గంటలైనా 4 గంటలైనా 26.5లోనే ఉంది, 24కి రావట్లేదు. 24 పెడితే అదేంట్రా బాబు అని చెప్పి రిమోట్లో ట్రిపుల్ డిస్ప్లే కదా, ఇందులో రిమోట్లో నొక్కి చూస్తుంటే మన పెట్టిన టెంపరేచర్ 24 చూపిస్తుంది, రూమ్ టెంపరేచర్ కూడా 24 చూపిస్తుంది. అంటే ఆ సెన్సార్ 24 అని తీసుకుంది. ఎందుకంటే ఆ సెన్సార్ని రైట్ కిందకని పెట్టారన్నమాట. ఇది మన ఫ్లాప్స్ ఉంటాయి కదా, ఫ్లాప్స్ కింద పెట్టారు. ఆ ఫ్లాప్స్ నుంచి వచ్చే చల్లగాలి ఇలా వస్తుంది, ఇలా ట్రావెల్ అవుతుంది కాబట్టి ఆ సెన్సార్ డిటెక్ట్ చేసి 24 రీచ్ అయింది అనుకుంటుంది. బట్ 24 రీచ్ అవ్వట్లేదు. బట్ ఇక్కడ ఒక సింపుల్ హ్యాక్ ఉంది. ఏసీలో దమ్ము లేదని కాదు, ఏసీ పర్ఫెక్ట్ కూల్ చేస్తుంది, ఏకదమ్ టాప్ నాచ్ కూలింగ్ ఉంది. కూలింగ్లో ఎటువంటి ఇష్యూ లేదు. బట్ కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ 24 22 పెడితే మీకు 24 వస్తుంది. అది కూడా నేను టెస్ట్ చేసిన. ఒక డే మొత్తం 22 పెట్టాను, 22 పెడితే డే మొత్తం 23.8 24 అయితే ఉందన్నమాట. సో దట్ మీరు అది గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ 24 కావాలంటే 22లో పెట్టండి, 26 కావాలంటే 24లో పెట్టుకోండి. టెంపరేచర్ సెన్సార్ యాక్యురసీ అనేది బాగాలేదు, బట్ కూలింగ్ మాత్రం టాప్ నాచ్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎయిర్ కూడా పర్లేదు, మోర్ దెన్ 1000 CFM అయితే వస్తుంది. రైట్ అవే ఏసీ దగ్గర పెడితే వీళ్ళు 635 675 అని చెప్తారు కదా, వాళ్ళు కాస్త డిస్టెన్స్లో. మేము అక్కడే పెట్టి చెక్ చేస్తే మాకు 1000 నుంచి 1100 మధ్యలో ఎయిర్ త్రూ అనేది వేరీ అయిందనమాట. సో కూలింగ్ పరంగా ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూ, సూపర్ కూలింగ్ ఉంది. జస్ట్ సెన్సార్ యాక్యురసీ ఇష్యూ ఉంది అంతే. నాయిస్ విషయానికి వస్తే మాత్రం నాయిస్ లో ఫ్యాన్ స్పీడ్లో మాకు 36 dB వచ్చింది, మీడియం ఫ్యాన్ స్పీడ్లో వచ్చేసి మాకు 39 dB వచ్చింది. ఫ్యాన్ హై స్పీడ్లో పెడితే మాత్రం మనకి 43 dB ఉంది. 43 dB కొంచెం నోటీసబుల్గానే ఉంది, మరి అంత సైలెంట్గా ఏం లేదు, కాస్త మీకు నోటీసబుల్గానే ఉంటుంది. ఆటోలో పెట్టుకుంటే మీకు కాస్త ఫస్ట్ 1 అవర్ బాగా ఫ్యాన్ నాయిస్ వచ్చినా కొద్దిసేపటి తర్వాత ఫ్యాన్ నాయిస్ అనేది సప్రెస్ అయిపోతుంది. 36 dB అనేది నెగ్లిజిబుల్, అసలు పెద్దగా వినిపించదు కాబట్టి సైలెంట్ ఆపరేషన్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ విషయానికి వస్తే మాత్రం నైట్ టైం 8 అవర్స్ వాడితే మాకు అరౌండ్ 1.76 యూనిట్స్ ఖర్చు చేసింది. డే టైం యూజ్ చేస్తే మాకు అరౌండ్ 2.32 యూనిట్స్ ఖర్చు చేసింది. ఓవరాల్గా డే మొత్తం యూజ్ చేస్తే మాకు అరౌండ్ 6 యూనిట్స్ అయితే పర్ డేకి అయితే ఇది కన్స్యూమ్ చేస్తుంది. ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ కూడా కొంచెం తక్కువగానే ఉంది. సో కూలింగ్ బాగుంది, ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ తక్కువ ఉంది, నాయిస్ కూడా బాగానే ఉంది. కాబట్టి ఖచ్చితంగా రికమెండబుల్లా ఇప్పటి వరకు మాట్లాడిన రివ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే 100% రికమెండబుల్లే. ఇప్పుడు మనం ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ప్రో చెప్పాను కదా, కూలింగ్ 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీ, సూపర్ కూలింగ్ ఉంది, కూలింగ్లో ఇష్యూ లేదు. అండ్ ఒకవేళ ఫాస్ట్గా మీకు రూమ్ కూల్ కావాలనుకుంటే మాత్రం ఇందులో రిమోట్లీ బటన్ ఉంది కదా, పవర్ చిల్ మోడ్, ఇది క్లిక్ చేస్తే మీకు చాలా అంటే చాలా ఫాస్ట్గా రూమ్ని కూల్ అయితే చేస్తుంది. అండ్ 100% కాపర్ కండెన్సర్ కాయిల్తో వస్తుంది. అండ్ ఫిన్స్కి వచ్చేసి యాంటీ కరోజన్ కోటింగ్ అయితే యూజ్ చేస్తారు, తొందరగా రస్ట్ పట్టదు. అండ్ ఇన్వర్టర్ కంప్రెసర్తో వస్తుంది. అండ్ దాంతోపాటు 3D ఎయిర్ ఫ్లో ఉంటుంది అన్నమాట. 3D ఎయిర్ ఫ్లో అంటే 4-వే స్వింగ్ అయితే ఉంటుంది. మీకు టోటల్గా రూమ్ అంతా మీకు మనకైతే చెప్పాను కదా, టెంపరేచర్ యాక్యురసీ అనేది సెంటర్ టు కార్నర్ చాలా బాగుంది. 4-వే స్వింగ్ చాలా పనిచేసింది. అండ్
వస్తుంది, 5 స్టార్ రేటెడ్ కాబట్టి తక్కువ పవర్ బిల్ వస్తుంది. మా రియల్ టైమ్ టెస్ట్లో మా రూమ్ సినారియోలో 6 యూనిట్స్ అని చెప్పాను, బట్ యాజ్ పర్ ఐసీ లేబుల్ ప్రకారం వీళ్ళైతే 678 యూనిట్స్ పర్ ఇయర్ అయితే కన్జ్యూమ్ చేస్తుంది అనేది చెప్తున్నారు. అండ్ ట్రిపుల్ డిస్ప్లేతో వస్తుంది. ఇందాక నేను చెప్పినట్టుగా అసలు ఆ రూమ్ని కూల్ చేయడానికి ఏసీ ఎంత కెపాసిటీలో రన్ అవుతుంది పర్సంటేజ్లో చూపిస్తుంది. 30% పవర్లో రన్ అవుతుంది ఈ రూమ్ని కూల్ చేయడానికి, 80%, 90% అటు చూపిస్తుంది, అది చూపిస్తుంది. అండ్ రూమ్ టెంపరేచర్ చూపిస్తుంది, అండ్ మనం పెట్టిన టెంపరేచర్ చూపిస్తుంది. సో దట్ ఇది ఒక మంచి విషయం. మన రూమ్ టెంపరేచర్ కూడా అక్కడే చూడొచ్చు, బట్ అది మాత్రం యాక్యురేట్గా లేదు. దానివల్లే కూలింగ్ కాస్త ప్రాబ్లం ఉంది. అండ్ మంచి క్వాలిటీ రిమోట్ ఇచ్చారు. ఈసారి రిమోట్ సైజ్ చాలా పెద్దగా ఇచ్చారు. బ్యాక్లైట్ రిమోట్, పవర్ చిల్ మోడ్, కావాల్సిన 4-way స్వింగ్ బటన్స్ అన్ని, వెర్టికల్ స్వింగ్, హారిజాంటల్ స్వింగ్ అన్నీ అయితే ఇచ్చారు. రిమోట్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు, నాకు ఎక్కడ ఇష్యూ లేదు. అండ్ డ్యూ క్లీన్ టెక్నాలజీతో వస్తుంది, అంటే ఆటోమేటిక్గా ఇండోర్ యూనిట్ ఫిన్స్ని అదే దానితో అదే క్లీన్ చేసుకుంటుంది. కోండా మోడ్ ఉంటుంది. కోండా మోడ్ అంటే మాత్రం ఎయిర్ అనేది డైరెక్ట్గా మనకి హిట్ చేయకుండా ఏసీ ఎదురంగా పెట్టుకుంటే ఎయిర్ అనేది సీలింగ్ హిట్ చేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసి మన మీదకి విండ్ రాకుండా రూమ్ని చల్లబరచడానికి ట్రై చేస్తుంది. కోండా మోడ్ కూడా చాలా యూస్ఫుల్ మోడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇందులో వచ్చేసి PM 2.5 ఫిల్టర్ ఉంటుంది, అండ్ యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ కూడా ఉంటుంది, విచ్ ఇస్ గుడ్ థింగ్. PM 2.5 ఇవ్వడం అనేది చాలా మంచి విషయం. అండ్ దాంతోపాటు యాక్టివ్ కార్బన్ ఫిల్టర్ కూడా ఇచ్చారు. రెండింటిని ఇన్స్టాలేషన్ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి చెప్పి ఫిట్ చేయించండి, చేస్తారు. మేము చెప్పించాం, ఖచ్చితంగా చేయండి అంటే చేస్తారు. ఏముండదు, వాళ్ళు చేసేదేముంది, 2 అవి ఉంటాయి, రెండిట్లో మీరు ఇలా తొడిగేస్తే అయిపోతుంది. వాళ్ళు చేయకపోయినా మీరు చేసుకోవచ్చు. అండ్ కంపల్సరీ స్టెబిలైజర్ యూజ్ చేయండి. వాళ్ళు వద్దంటారు కానీ స్టెబిలైజర్ యూజ్ చేయండి, లేదంటే సర్జ్ ప్రొటెక్షన్ ఉండదు. ఏదైనా ఖరాబున అంటే కర్మగాలి ఒకవేళ ఏదైనా ఖరాబ్ అయితే మాత్రం మీకు ఎటువంటి వారంటీ అనేది క్లెయిమ్ అవ్వదు. వాళ్ళు ఇన్బిల్ట్ స్టెబిలైజర్ అంటారు కానీ వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ వల్ల ఏసీ ఖరాబ్ అయితే మాత్రం ఎవరు అదైతే గుర్తుపెట్టుకోండి. ఇక వారంటీ విషయానికి వస్తే మాత్రం ఇక్కడ వచ్చింది, మేము దీన్ని వచ్చేసి యాక్చువల్గా చెప్పాలంటే దీన్ని మేము ఆఫ్లైన్లో పర్చేస్ చేసాం. ఆఫ్లైన్లో వచ్చేసి FTKM, ATKM అనే 2 మోడల్స్ ఉంటాయి. స్టార్టింగ్ నెంబర్ అనమాట ఇండోర్ యూనిట్ది. FTKM, ATKM మోడల్స్ తీసుకుంటే మీకు 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారు, 10 years కంప్రెసర్ మీద వారంటీ ఇస్తున్నారు. బట్ ఏదైతే 5 years కాంప్రహెన్సివ్ వారంటీ ఇస్తున్నారో ఆ వారంటీ మీరు ఏసీని షాప్లో పెట్టినా వర్తించదు, ఆఫీస్లో పెట్టినా వర్తించదు, స్టేషనరీస్లో పెట్టినా వర్తించదు. కేవలం రెసిడెన్షియల్ పర్పస్ మీ ఇంట్లో మీరు ఫిట్ చేసి ఉంటేనే ఏసీని వర్తిస్తుంది. అది కూడా ఇల్లు కూడా మళ్ళీ మీరు కరోజన్ బట్టే ఏరియాలు అంటే బాగా పొల్యూటెడ్ ఏరియాస్లో ఉండి మీరు ఇంట్లో వాడినా సరే మీకు వారంటీ రాదు. ఇంత పెద్ద థింగ్ వీళ్ళు ఎందుకు మెన్షన్ చేసి నాకు అర్థం కావట్లేదు. ఇస్తే ప్రాపర్గా వాళ్ళు మళ్ళీ ఆఫీసులకి అయితే ఇవ్వము, షాపులకి అయితే ఇవ్వము, తొక్క అయితే ఇవ్వము అంటే అందరూ హోమ్ పర్పసే తీసుకుంటారు. చాలా యూజ్ ఉంటుంది కదా, ఇది ఒకటి నాకు నచ్చలేదు. బట్ ఇది ఓన్లీ ఆఫ్లైన్లో మాత్రమే. ఆన్లైన్లో అసలు 5 years కాంప్రహెన్సివ్ అనేదే లేదు. 1 year కాంప్రహెన్సివ్, 5 years PCB, 10 years మనకి ఆ కంప్రెసర్ మీద ఇస్తున్నారు. సో ఆన్లైన్లో కూడా అట్లీస్ట్ కాంప్రహెన్సివ్ ఆ షరతులతో కూడిన కాంప్రహెన్సివ్ ఇచ్చినా పోయేది. అసలు ఆ షరతులు ఎందుకు పెట్టారో వాళ్ళకే తెలియాలి. అంటే దీని ప్రైస్ వచ్చేసి 47,990 రూపాయలు ఉంది. అన్న ఇక నువ్వు చెప్పు దీన్ని మేము పర్చేస్ చేయొచ్చా? ఇందులో ఒకే ఒక్క కాన్ నాకు మేజర్ కాన్ అనిపించింది ఏంటంటే 2 ఉన్నాయి. ఫస్ట్ కాన్ వచ్చేసి ఏదైతే ఏమంటారు ఆ టెంపరేచర్ యాక్యురసీ అనేది మనం పెట్టిన టెంపరేచర్ రాకముందే ఏసీ వచ్చిందని ఫీల్ అయ్యి ఆఫ్ వేస్తుంది. సో దట్ మనం పెట్టుకోవాల్సిన దానికంటే కొంచెం తక్కువ పెట్టుకోవాలి. అది టెంపరేచర్ ఇష్యూ కాబట్టి ఇష్యూ అని చెప్తున్నాను, బట్ కూలింగ్లో ఎటువంటి ఇష్యూ లేదు, చాలా బాగుంది. రెండోది నాకు ఇండోర్ యూనిట్ సైజ్ అనేది చాలా బండగా ఇచ్చారు. అసలు ఆ డిజైన్ వాళ్ళకి ఎలా నచ్చింది? నాకైతే నచ్చలేదు. మీకు నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్ చేయండి. నేను ఏం కామెంట్ చేయట్లేదు. మీకు నచ్చితే నేను యాక్సెప్ట్ చేస్తాను. నాకైతే పర్సనల్ నచ్చలేదు. డబ్బా చేసి ముందుకి ఇంత వచ్చింది, ఇంత పెద్దగా వచ్చింది, ఎవడని చూస్తుంది 1.5 ton ఏసీ ఇండోర్ యూనిట్ అనుకోరు, 2 ton ఇండోర్ యూనిట్ అంటారు. అదేంటన్నా పెద్దగా ఉంటే మంచిదే కదా బ్లోవర్ సైజ్. ఎస్ పెద్దగా ఉంటే మంచిదే. మరి సామ్సంగ్ కూడా పెద్దగా ఇచ్చింది, పానాసోనిక్ కూడా పెద్దగా ఇచ్చింది, బట్ స్లిమ్గా ఉన్నాయి. ఇదేంటో బండగా ముందుకు ఇలా తీసుకొచ్చారు. నాకైతే డిజైన్ అంతగా నచ్చలేదు. ఎక్సెప్ట్ ఈ 2 తప్పితే కూలింగ్ విషయంలో కానీ, ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ కానీ, ఎయిర్ త్రో కానీ ఎవ్రీథింగ్ టాప్ నచ్చింది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. డైకిల్ లాంటి ప్రీమియం బ్రాండ్స్ నుంచి వస్తుంటే రేపటి రోజున ఇది ఖచ్చితంగా అండర్ 45K వస్తుంది కాబట్టి తీసుకోవచ్చు అని చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ వాల్యూ ఫర్ మనీ దీనికంటే మించింది ఏదైనా ఉందంటే మాత్రం ఎస్, పానాసోనిక్ 1.5 ton 5 star 2026 మోడల్ 45,000 ఉంటుంది. కార్డ్ ఆఫర్ తోటి ఎప్పుడు 40,000కి వస్తుంది. స్మార్ట్ ఫీచర్స్ ఉంటాయి, కన్వర్టబుల్ మోడ్స్ ఉంటాయి, అండ్ మీకు కావాల్సిన స్ట్రాంగ్ ఎయిర్ త్రో ఉంటుంది, PM01 ఫిల్టర్ ఉంటుంది, మంచి కూలింగ్ కెపాసిటీ ఉంటుంది, తొందరగా కూల్ చేస్తుంది, ఎవ్రీథింగ్ బాగుంది. ఆ ప్రైస్ రేంజ్కి 8,000 తక్కువలోనే మనకి పానాసోనిక్ వస్తుంది కాబట్టి దానికి వెళ్ళమని చెప్తాను. రేపు ఇది 42-43,000కి ఇది వస్తుంది అనుకోండి, ఇది కూడా తీసుకోవచ్చు. డైకిన్ లాంటి బ్రాండ్ అనేది చాలా ప్రీమియం బ్రాండ్ కంపేర్ టు పానాసోనిక్. ఏసీస్లో ప్రీమియం బ్రాండ్ డైకిన్, హిటాచి, జనరల్, మిట్సుబిషి లాంటివి కాబట్టి ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఆ 2,000-3,000 ప్రీమియం అనేది పే చేయొచ్చు. బట్ నేను తీసుకోవాలనుకుంటే మాత్రం ఐ విల్ గో ఫర్ అది పానాసోనిక్ కానీ ఇంకా వేరే మోడల్స్కి వెళ్తాను. ఇంత ప్రైస్లో దీన్ని సజెస్ట్ చేయను. బిలో 45K అయితే నేను సజెస్ట్ చేస్తాను. ఎనీవే ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అమెజాన్ లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలి, తక్కువ ప్రైస్లో వస్తుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.